ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి శ్యామ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి ఇప్పుడు శ్రావణ మాసం కదండి. శ్రావణ మాసంలో అందరూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకుంటారో అందరికీ తెలిసే ఉంటుంది. కానీ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకుంటారు, కలశాన్ని ఎలా డెకరేషన్ చేసుకుంటారు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు పూజ విధానం చూద్దాం. వరలక్ష్మి వ్రతం గురించి ఒక చిన్న స్టోరీ చెప్తానండి. అసలు ఎందుకు చేసుకోవాలి ఏంటి అనేది. ఇది కరెక్టో కాదో కూడా నాకు తెలీదు. నాకు మా పెద్దవాళ్ళు చెప్పింది ఇది. వాళ్ళకి ఎవరో పెద్దవాళ్ళు చెప్పారంట. ఇది కరెక్టో రాంగో కూడా తెలియదు వాళ్ళకి కూడా. ఏంటంటే పార్వతీదేవి ఆడవాళ్ళ సౌభాగ్యం కాపాడుకోవడానికి ఏదన్నా మార్గం చూయించండి అని శివుడి దగ్గరికి వెళ్ళి అడిగిద్దంట. అప్పుడు శివుడు వరలక్ష్మి వ్రతం గురించి చెప్తారు. వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల ఆడవాళ్ళ సౌభాగ్యాన్ని కాపాడుకోవచ్చు అని పార్వతీదేవితో శివుడు చెబుతాడు. వరలక్ష్మి వ్రతం రోజు తెల్లవారుజామునే లెగిసి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకొని గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. అలాగే గుమ్మానికి మామిడి తోరణాలు కూడా కట్టుకోవాలి. తర్వాత తలారా స్నానం చేసి మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలి అనుకుంటున్నామో దేవుడి గదిలో అయితే దేవుడి గదిలో, లేదు మనం దేవుడి గదిలో కాకుండా బయట ఎక్కడన్నా మళ్ళీ ఇంట్లో ఎక్కడన్నా పెట్టుకోవాలి అనుకుంటే మనం ఎక్కడైతే తొక్కకుండా ఉంటామో ఆ ప్లేస్లో మనం పూజని రెడీ చేసుకోవాలండి. పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాలి. కలశం పెట్టుకోవడానికి పీటలు, అమ్మవారికి పెట్టాల్సిన చీర, కలశం, పూలు, పళ్ళు, అమ్మవారికి పెట్టాలి అనుకుంటున్న నైవేద్యాలు అన్నీ సిద్ధం చేసుకోవాలి. తర్వాత ముందుగా పీటలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పీట మీద కూడా ముగ్గు పెట్టుకోవాలి. ముగ్గు పెట్టుకున్న తర్వాత కలశాన్ని పెట్టుకోవాలి. మొదటగా గణపతి పూజ చేసుకోవాలి. గణపతి పూజ అంటే పసుపు ముద్దను తీసుకొని పూజ చేసుకోవాలి. తర్వాత అమ్మవారికి పూజ చేయాలి. అమ్మవారికి పూజ చేసిన తర్వాత ప్రసాదాలు పెట్టుకొని అమ్మవారి పూజ ముగించిన తర్వాత ముత్తైదులకి తాంబూలం ఇచ్చుకోవాలి. అంతేనండి, వరలక్ష్మి వ్రతం పూజ ముగిసినట్లే. ఇప్పుడు కలశం డెకరేషన్ ఎలా చేసుకోవాలో ఒక్కసారి చూసిరండి.
ఓకే ఫ్రెండ్స్, చూసారా? ఇక్కడ కలశం పెట్టేటప్పుడు స్టీల్ చెంబు పెట్టానండి నేను. మీరు స్టీల్ చెంబు పెట్టకూడదు పూజ చేసేటప్పుడు. వెండి చెంబు కానీ, ఇత్తడి చెంబు కానీ, రాగి చెంబు కానీ పెట్టుకోవాలి. కలశానికి వాడే బియ్యాన్ని పొంగలు పెట్టుకోవాలి. అలాగే కొబ్బరికాయని మన ఇంట్లో వాళ్ళమే దాంతో ప్రసాదంలా చేసుకొని తినాలి. బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు. అదేవిధంగా అమ్మవారికి పెట్టిన చీర, జాకెట్ అవి ఏం చేయాలి అని డౌట్ వస్తుంది. అవి కూడా ఎవరికి పెట్టకూడదండి, మనమే వాడుకోవాలి. పూజలో అమ్మవారికి చిన్నమెత్తు బంగారం పెడతారండి, అలా పెట్టాలి. అది ప్రతి సంవత్సరం కొత్తగా కొని పెట్టాలా అనే డౌట్ రావచ్చు. ప్రతి సంవత్సరం పెట్టగలిగే వాళ్ళు పెట్టుకోవచ్చండి. పెట్టలేని వాళ్ళు వరుసగా 3 సంవత్సరాలు పెట్టిన తర్వాత 3వ సంవత్సరం వాడిన బంగారాన్ని జాగ్రత్త చేసుకొని, అంటే ఏమి అంటు ముట్టు అవి తగలకుండా జాగ్రత్త చేసుకొని, మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వాడేటప్పుడు పాలలో శుద్ధి చేసి పెడితే సరిపోతుంది. అదేవిధంగా అమ్మవారికి వాడిన పువ్వులు ఏం చేయాలి అనే డౌట్ వస్తుంది. పువ్వులు మనం ఎవరో తొక్కని ప్లేస్లోనే వేయాలి. అంటే పారే నీళ్ళు ఉంటాయి కదా, నదులు, కాలువలు అలాంటి చోట వేస్తే మంచిది. అలాంటి అవైలబుల్గా లేని వాళ్ళు పూల కుండీల్లో లేదా పచ్చని చెట్టు మీద వేసినా మంచిది. ఇంకా ముత్తైదులకి ఇచ్చే తాంబూలంలో ఏం పెట్టాలి అనే డౌట్ వస్తుంది. ముత్తైదులకి ఇచ్చే తాంబూలంలో ఆకు, ఒక్క, డబ్బులు, పళ్ళు, ఇంకా నానపెట్టిన శనగలు ఇస్తే మంచిది. ఓకే ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, ఏంటి, కలశాన్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది నాకు తెలిసిన విషయాలు చెప్పాను. ఇంకా నేనేమన్నా చెప్పనివి ఉన్నా, నేనేమైనా మిస్టేక్స్ చెప్పినా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి.